ఏం చేస్తున్నావు కూర్చొని డైపర్లన్నీ తీసి పెట్టుకుంది. అయ్యో ఏంది అదంతా అమ్ములు కాడు. ఏంటి డైపర్లన్నీ తీసి కింద పడేస్తున్నావు? ఎందుకు తీస్తున్నావు అన్న దాంట్లోంచి? డాడీ వస్తే కొడతాడు నిన్ను, అర్థమవుతుందా? డాడీ వస్తే దెబ్బ కొడతాడు. అన్నీ తీసి పెట్టి నువ్వు లే ఎలా పెడదాంలే అన్నీ. లే లే పైకి లే, బ్రష్ చేసుకుందాం పలే. లే దరా సరేదా మమ్మీ బాగుంది లేదా? బ్రష్ చేసుకుందా? లే లే లే. చూసిరు కదా అమ్మ చిట్టల్లి మొత్తం అన్నీ ఎట్లా పడేసిందో. పొద్దున్న లేవగానే డైపర్ల కాడ కూర్చొని మొత్తం తీసి పడేసింది అనమాట. సో ఇక అవన్నీ సర్దలేదేమో ఆడుకుంటుందని చెప్పేసి వదిలేసిన అనమాట. తర్వాత ఇక నేను నైటే రాగిపిట్టి పట్టేసుకున్నాను అనమాట. పట్టేసుకొని పొద్దున్నే ఇక దాంట్లో అయితే ఇంకో ఉప్పేసి కలుపుదామని చెప్పేసి కలుపుతున్నా. మంచిగా పులిసిపోయింది. నేను నైట్ పిండి వేసిన అంటే రాగులు కాకుండా నార్మల్గా మనం దోశ పిండి పట్టుకుంటాం కదా, బియ్యము ఇంకా మినపొగ్గులు వేసి అదైతే వేసి పట్టేసుకున్నాను అనమాట. తర్వాత రాగి పిండి ఉంటే అది వేసి కలిపేసి పెట్టిన. అయితే మంచిగా ఉంటుందో లేదో అని చాలా డౌట్ ఉండే నాకు, కానీ మంచిగా ఉందన్నమాట. సో ఇక నెక్స్ట్ డేకి అయితే మంచిగా పులిసిపోయి మంచిగా అయింది. సో ఇక దాంట్లో ఉప్పేసి కలిపేద్దామని చెప్పేసి అయితే కలిపేసి అయితే పెడుతున్నాను అయితే ఇక్కడ. హాయ్ అండి, ఇగో దోశలు అయితే వేసేస్తున్నాను అనమాట, రాగి దోశలు. అయితే నేను పిండి వేసేటా కదా ఎట్లయితే ఏమో అని కొంచెం చిన్న టెన్షన్ ఉండే అనమాట నాకు. సో చాలా అంటే చాలా బాగా వచ్చినాయి, చూపిస్తాను చూడండి. చైర్ మీద కాదు, అక్కడ కింద కూర్చోదా, కింద కూర్చో తిను. మా చిట్టలికి వేసిన దోశ తింటుంది. తింతల్లి వేసాదా? నువ్వు కూడా దిగునానా? ఆ చైర్ అటు పెట్టు, జరుగు తిను. దా కూర్చో. ఇక చూడండి దోశలు అయితే చాలా అంటే చాలా మంచిగా వచ్చినాయి, చాలా సాఫ్ట్గా బాగున్నాయి. ఏమో చిట్టలి తింటున్నాడు. చిట్టలి నువ్వు బాగుందా దోశ? బాగుంది చూడు, తినిగా. సో ఇక వాళ్ళకైతే వేసా, వాళ్ళు తింటున్నారు. తర్వాత నేను వేసుకుంటాను. మా ఆయన వచ్చాక కొంచెం లేట్ అయిద్దంట. ఈ 10 కావాల్సింది టైం ఆల్రెడీ. మేము ఇట్లా తినేసామని చెప్పేసి వేసుకుంటాము. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. మా చిట్టలకి వేస్తే తినలేదు, ప్లేట్లు వేస్తే మళ్ళీ నాతో తింటు కదా, నన్ను పెట్టుకుంటుంది బాబు. అమ్మలాడు బాగుందా? బాగుందా దోశ? బాగుందా? ఇక మేము తిన్నాం. ఇక తిన్న తర్వాత 10 అవుతుంది. మా ఆయన వచ్చి బ్రష్ అయితే చేసుకుంటున్నాడు ఇక్కడైతే. ఇక తర్వాత వాళ్ళ డాడీ వచ్చి టిఫిన్ వేసి ఇచ్చిన. ఇంకా అందరూ స్నానాలు కూడా వేసిరన్నమాట. చేసిన తర్వాత ఇక వాళ్ళు ఆడుకుంటున్నారు. మంచిగా పిల్లలైతే ఆడుకుంటున్నారు. ఏమో సింతలినప్పుడు వీడియో చూద్దామని తీసినాయి. మా తేజ్బాబుకి అయితే ఇవన్నీ ఇక్కడ కాటన్ పెట్టినా చూసిరా, వేడుకురిపోయింది. అయితే నేనే స్నానం చేసేటప్పుడు గిల్లేసిన అనమాట. బాగా ఎక్కువ అవుతుందని చెప్పేసి గిల్లేసి ఇంకా కాటన్ పెట్టేసిన. కొంచెం ఏమంటారు లిక్విడ్ వేసి క్లీన్ చేసి ఇంకా కాటన్ అయితే పెట్టేసిన అనమాట. సో అందుకని చెప్పేసి అట్లా నువ్వు మళ్ళీ బయట ఎండలో తిరుగుతున్నాడు బాగా, బయటకు పోతే ఇట్లా గిల్లేస్తా అని చెప్పేసి ఇట్లా ముట్టుకుంటున్నాడు అనమాట. అందుకని చెప్పేసి వద్దు అని అంటున్నాడు. అసలు వేడి కూరలు అవుతున్నాయంటే ఎండలో బాగా ఆడతారు మా పిల్లలు అయితే, మస్తు ఆడతారు. ఎంత దూల పిల్లలు అంటే అంత దూల పిల్లలు మా పిల్లలు అయితే. చూడండి ఎంత బాగా అయిందో అసలు. తర్వాత ఇక మేము ఎండలో ఆడము, ఏమన్నా నెయ్యి తిననీకంటే ఇక క్యాష్ ఉంటే క్యాష్ అయితే ఇచ్చిన అనమాట. ఇక తింటున్నారు. ఇది చూడండి మా చిత్తల్లి పొద్దుంతా మంచిగా ఆడుకున్నాం. మా చిత్తల్లికి సాయంత్రం వరకు అట్లా అయిందన్నమాట. సో ఈ వీడియో నేను దానికోసమే పెడుతున్నా మెయిన్. సో ఇంత మంచిగా ఆడుకున్న నాకు కుద్దరికి అట్లా అయిపోయింది సాయంత్రం వరకు. ఇక క్యాష్ వేసి ఇచ్చిన. అక్కడ తింటున్నారు ముగ్గురు, తండ్రి కూతురు డాడీ ముగ్గురు తింటున్నారు అనమాట. నన్ను కూడా తిను అంటేను ఒకటి తింటున్నాను నేను. ఇంకా అక్కడైతే
ఇక తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయినా ఆలు రైస్ అయితే వేస్తున్నా ఇక్కడైతే. సో ఇంకా మా చిత్తల్లో అయితే పడుకుంది అప్పటికి, అందుకని చెప్పేసి వంట అయితే వేసేస్తున్నా. మొత్తానికైతే ఆలు రైస్ అయితే అయిపోయింది. ఇట్లా అయితే అయిందనమాట. సో ఇంకా అందరం తినేసినాం మేమైతే. ఇక తర్వాత పడుకున్నారు పిల్లలు, చాలాసేపు పడుకొని లేసిన తర్వాత మా చిత్తల్లి ఒక పూట అన్నం తింటుంది కదా అని చెప్పేసి సెర్లాకు సాయంత్రం పూట మధ్యాహ్నం పూట ఆకలి అవుతుందని చెప్పేసి సాయంత్రం 4 గంటలకు అట్లా సెర్లాకు పెడదామని చెప్పేసి అన్నీ పొద్దున్న నానబెట్టి కడిగేసుకొని పెట్టేసుకొని ఇప్పుడు 4 అవుతుంది ఆ టైంకి అన్నీ వేయించి పెడుతున్నాను అనమాట. వేయించి పెట్టిన తర్వాత మమ్మీ ఆకలి అవుతుంది అంటేను సెర్లాకు కూడా రెడీ చేసిన అప్పటికి ఆ టైంకి నేను ఇక పెట్టేసిన తర్వాత తిన్నది కూడా. ఇక తర్వాత నేను బయట సాల్ట్ ఎండబెట్టినా అనమాట, ఉప్పు తెచ్చి ఎండబెట్టిన. అది చూద్దాంపా చిత్తల్లి అంటే వస్తుందన్నమాట బయటికి. సరే చూద్దాంపా అక్కడ ఎండబెట్టినా కదా, ఎండ ఉందో లేదో ఒకసారి చూద్దాంపా అంటే వచ్చిందన్నమాట. సో ఎండ మొత్తం పోయింది, ఇక తీసుకొద్దామని చెప్పేసి పోయినా. తర్వాత అక్కడ కొంచెం ఎండ కనబడితే అక్కడ జరిపేసిన అనమాట. ఇంకా తను కూడా ఇట్లా కలుపుతూ ఉంది మంచిగా, నేను కలిపినా కదా ఆమె కూడా కలుపుతుంది అన్నమాట అక్కడైతే. ఇంకా ఈ ఉప్పు నేను ఎండబెట్టి సన్నప్పు కావాల్సినంత పట్టేసుకొని మిగతా ఉప్పు కూరలలో వేసేసుకుంటాను అనమాట. అందుకని చెప్పేసి అట్లా ఎండకు పెడుతున్నా, పచ్చిగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఎండకు పెడుతున్నా. ఇంకా తర్వాత అక్కడ కొంచెం ఎండ కనిపించిందని చెప్పేసి ఎండకైతే పెడుతున్నా. ఇక వాళ్ళ అన్నయ్యని పడుకుంటే లేదమ్ములు, అన్నను పడుకోనియవా బాబోని, అన్నని లే ఎట్లా ఆడుతుంది చూసిరా. అన్ననే వద్దు మా అమ్మ కదా, దిందా లేపొద్దు అన్నని. పాటవా మనం ఇగ్గి తెచ్చుకుందా, ఇగ్గి తెచ్చుకుందాంపా, ఇగ్గి తెచ్చుకుందాం. ఎత్తుకోవాలా, ఎత్తుకోండి నేను అమ్మా. ఇవ్వండి చల్లగా మా చిట్టలు అయితే ఆనే అవుతలేదు అనమాట. నేను తినలేదు, మేము అన్నం తిని 10 నిమిషాల ముందు వాడుకుంటూ పోయింది అన్నమాట. సో అది ఇప్పుడు పెడదామంటే కొంచెం గట్టిగా తినలేదు అని చెప్పేసి ఇక సెర్లాక్ అయితే పొద్దున్న నుంచి ప్రిపేర్ చేస్తున్నా. పూట పెట్టుకుంటుంది బాగా ఎండ పెడితే ఎట్లుంటుంది పాపం అని చేస్తున్నా. ఇంకా ఇప్పుడు ఇది పెట్టేసి నైట్ అన్నం పెట్టేసి సరిపోతుంది, మంచిగా పడుకుంటుంది రాత్రి లేవకుండా. ఉప్పు ఊతున్నావమ్మా డాడమ్మా, ఉప్పు ఊతున్నావే లే ఊది కాస్తుంది. వండినా తినలేడు అయితే నేను ఆలు రైస్ చేసిన, దాంట్లో మసాలాలు అవి వేసిన కదా, వేడి మీద కారం ఉంటుంది కదా, అసలు తినలేడు అనమాట. ఇక పడుకొని ఇప్పుడు లేచిండు, హై అవుతుందేమో. మమ్మీ నాకు ఎప్పుడు పెట్టు ఆకలి అవుతుంది అన్నాడు, అందుకని చెప్పేసి ఇక సేమియా ఉంటే సేమియా అయితే వేసేస్తున్నా. ఇక చూసారు కదా, ఇక ఈ పాయసం అయితే నేను రెడీ చేసిన ఇంకా చల్లారుదామని చెప్పేసి పోయి కూలర్ కాడ కూర్చున్నాను అనమాట. మా కొడుకు ఆకలి అవుతుంది అన్నాడు కదా, కూలర్ దగ్గర కూర్చుని తొందరగా చల్లగా అవుతుంది అని పోయి ఆడ కూర్చున్నా. కొంచెం దూరంగానే కూర్చున్నా. మా చిత్తలకి వచ్చింది సడన్గా గిన్నె మీద అంచుకు చేసింది అనమాట. పోయి ఇంకా చెయ్యి మీద పడింది మొత్తం. అమ్మ నా గుండెలు అయితే ఒక్కసారిగా ఆగిపోయినాయి. అసలు నేను పడంగానే ఇట్లా దూడి చేసిన, అందుకని తోలు లెగిసిపోయింది మొత్తం. లేకపోతుండేనేమో, నాకేం తెలియదు పేస్ట్ పెట్టాలి అది పెట్టాలని. తర్వాత మా అక్క వాళ్ళు అందరూ చెప్పారు, నాకు తెలియదు కదా, నేను వెంబటే తూడి చేసిన అనమాట, పడగానే తూడి చేసిన. సో చిన్న చర్మం కదా అందుకని చెప్పేసి అంతగానం కాలిపోయింది. అసలు చాలా అంటే చాలా ఏడ్చిన నేనైతే. వెంబటే ఒక 1 అవర్ తర్వాత ఇంకా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిపోయినా, అపాయింట్మెంట్ తీసుకొని ఏం కాదమ్మా తగ్గిపోతుంది, చిన్న చర్మం కదా అందుకే అట్లా అయిపోయిందని. ఇది ఈరోజు వీడియో అండి. ఈరోజు ఇచ్చిన, ఆ రోజు అదే డ్రెస్ వేసిన, మళ్ళీ ఈరోజు కూడా ఇదే డ్రెస్ వేసిన అనమాట. తనకు కంఫర్ట్గా ఉండే డ్రెస్లు వేస్తున్నా, అందుకని చెప్పేసి ఇంకా అట్లా అయిపోయింది మా చిత్తలికి పాపం. అసలు చాలా అంటే చాలా ఏడ్చింది. 1 అవర్, ఎప్పుడు ఏడవదు అసలు. 1 అవర్ ఏడ్చి ఇక తర్వాత ఆగిపోయింది అనమాట. ఇప్పుడైతే మంచిగానే ఆడుకుంటుంది, పర్లేదు. సో చూసిరా అట్లా అయిపోయింది ఆ రోజు అయితే పరిస్థితి. ఇక చూసిరా ఎంత జాగ్రత్తగా ఉన్నా, అప్పుడు పక్కనే ఉన్నా కూడా అట్లా అయిపోయింది. ఇక నాకు చాలా అంటే చాలా ఏడుపు వచ్చింది. చూసిరా ఎంత జాగ్రత్తగా ఉన్నా. పిల్లలు అయితే మరి దూల పిల్లలు, మా పిల్లలు అయితే వచ్చి అట్లా సడన్గా కూర్చుంది మీద పడిపోయింది. ఇక తట్టుకోలేకపోయినా నేనైతే మస్తు అంటే మస్తు ఏడ్చినాం అన్నమాట. ఇక మంచిగా ఆడుకుంటుంది, ఇప్పుడైతే పర్లేదు, కొంచెం తగ్గినట్టు అయింది. అందుకని చెప్పేసి బయట ఆడుకుంటుంది మంచిగా. ఈ వీడియో అయితే నేను సింపతి కోసం పెట్టట్లేదండి. చూసారా నేను ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇట్లా చేస్తుర్రు పిల్లలు అని చెప్పేసి, పిల్లలందరూ అంతే ఎట్లా చేస్తుర్రు అని చెప్పేసి మాత్రమే చెప్తున్నా నేనైతే. సో ఇట్లా అయిపోయింది ఆ రోజు పరిస్థితి. ఇప్పుడు రోజంతా అంత మంచిగా ఆడుకున్నాను నా కూతురికి, సాయంత్రం ఇట్లా అయిపోయింది, ఒక్క క్షణంలో అయిపోయింది ఇదంతా. సో ఇంకా అంతేనండి, బాయ్ బాయ్.